సో హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మన శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో లోకల్ యాప్లో జరుగుతున్న మోసాల గురించి అయితే తెలుసుకుందాము. సో లోకల్ యాప్ ఎవరైతే కనిపెట్టింటారో వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, ఈ యొక్క యాప్లో ఏవైతే ఉద్యోగాలు ఉంటాయో ఆ యొక్క ఉద్యోగాలు మీ దగ్గర నుంచి ఎటువంటి డబ్బులు కూడా అడగరు. అలాంటి డబ్బులు అడిగారు అనుకోండి, వాళ్ళకు మాకు ఎటువంటి సంబంధం లేదు. సో మీ దగ్గర నుంచి ఎవరైనా డబ్బులు అడిగి మీకు జాబ్ ఇస్తామని చెప్పి ఎవరైనా మీకు కాల్ చేస్తే వాళ్ళ ఫోన్ నెంబరు అలాగే వచ్చేసి వాళ్ళు ఏదైతే జాబ్ పేరు చెప్పారో దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. తర్వాత వచ్చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి. అలాగే వాళ్ళు అక్కడ కంపెనీ పేరు ఏదైతే మెన్షన్ చేసి కింద మ్యాటర్ ఏదైతే మెన్షన్ అంటే డిగ్రీ అని కానీ లేదంటే ఇంటర్ సరిపోతుంది, క్వాలిఫికేషన్ ఇది, ఫుడ్ రూమ్ ఫ్రీ అని చెప్పేసి అక్కడ వాళ్ళు వర్క్ చేసింటారు, డేటా ఎంట్రీ వర్క్, టెలికాలింగ్ అని వర్క్, వాళ్ళు ఏదైతే అక్కడ మెన్షన్ చేసింటారో దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, వాళ్ళ నెంబర్ నోట్ చేసుకోండి. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే లోకల్ యాప్లోనే అక్కడ మీకు కాల్ సపోర్ట్ అని కానీ ఎస్ఎంఎస్ సపోర్ట్ అని కానీ ఉంటుంది. సో ఒకసారి దానికి మీరు కాల్ చేయడం లేదా ఎస్ఎంఎస్ సపోర్ట్ ద్వారా వాళ్ళకి మీరు కంప్లైంట్ చేయొచ్చు అనమాట. సో లోకల్ యాప్లో కంప్లైంట్ చేయడం వలన వాళ్ళు అటువంటి జాబ్స్ని ఆ లోకల్ యాప్లో నుంచి తీసేస్తారు ఫస్ట్. రెండోది వచ్చేసి మీకైతే మీరు కట్టిన డబ్బులు వెనక్కి రావు, కానీ అలా తీసేయడం వలన మీకు బదులుగా ఇంకొకరు మోసపోకుండా ఉంటారు. అలాగే వచ్చేసి లోకల్ యాప్ వాళ్ళే చెప్తున్నారు, మేము లోకల్ యాప్ తరపున మేము కూడా మీ దగ్గర నుంచి ఎటువంటి డబ్బులు ఛార్జ్ చేయము. అలాగే ఈ లోకల్ యాప్లో జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాబ్స్ కూడా మీ దగ్గర నుంచి డబ్బులు అయితే అడగవు. సో ఒకవేళ డబ్బులు మీ దగ్గర నుంచి అడిగి మీరు వాళ్ళకు డబ్బులు కట్టారంటే మీరు మోసపోయిన దానికి మా లోకల్ యాప్కి సంబంధం అయితే లేదు. దయచేసి ఇలా డబ్బులు కట్టే ముందు జాగ్రత్త పడండి అని వాళ్ళు ముందుగానే నోటీస్ అయితే చేస్తున్నారు. సో దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో అదొకటి. రెండోది వచ్చేసి డబ్బులు కట్టే వాళ్ళు చాలామంది కూడా మేము ఇంత డబ్బులు కట్టి మోసపోయాము, 2000, 3000, 500, 350, 400 కట్టి మోసపోయాము, ఆ డబ్బులు మాకు వెనక్కి వస్తాయా రావని చెప్పి అడుగుతున్నారు. మీరు కట్టిన డబ్బులు అయితే మీకు వెనక్కి రావు ఫస్ట్ వచ్చేసి. సెకండ్, మీరు ఏదో ఒకటి డబ్బులు కడతారు, వాళ్ళు మీ దగ్గర నుంచి డబ్బులు కట్టించుకున్న తర్వాత ఇదిగోండి మీకు ఈ వర్క్ ఇస్తాము, ఒక 10 రోజులు 15 రోజులు చెయ్యండి మీరు ఈ పని, తర్వాత మీకు శాలరీ పడుతుంది అంటారు. సో ఏదో ఒకటి మీకు పని చెప్పాలా, మీకు నమ్మకం కుదరాలి కాబట్టి ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ బుక్ ఇవన్నీ మీకు నమ్మకం కలిగే విధంగా మాట్లాడి మీ దగ్గర నుంచి అయితే డాక్యుమెంట్స్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు దాన్ని ఏం చేస్తారో కూడా తెలియదు. అంటే ఇల్లీగల్గా వాడచ్చు, లేదంటే నార్మల్గా జస్ట్ మీకు నమ్మకం కలిగించడానికని వాళ్ళు పెట్టించుకుంటారు. వాట్సాప్లోనే కదా పెట్టేది. సో పెట్టించుకుంటారు, దాని తర్వాత మీ దగ్గర నుంచి డబ్బులు వేయించుకుంటారు. డబ్బులు వేయించుకున్న తర్వాత ఒక 10 రోజులు ఏవో ఒకటి మెసేజ్లు పెడుతుంటారు, ఆ వర్క్ మిమ్మల్ని చేయమని అడుగుతుంటారు. 10 రోజుల తర్వాత మీరు కాల్ చేశారు అనుకోండి వాళ్ళకి, ఒకటి వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయరు, రెండోది కాల్ చేసినప్పుడు ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది రెండోది. సో ఈ విధంగా అలా డబ్బులు కట్టయితే మోసపోకండి. రెండోది వచ్చేసి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కూడా కొన్ని ఉన్నాయి మన దగ్గర, అవి మీరు అంటే లోకల్ జాబ్లో ఉన్నాయి, అవి మీరు వాటి రిలేకి జాయిన్ అయ్యే ముందు కూడా జూమ్ కాల్ వినండి. 350 రూపాయలు 450 రూపాయలు డబ్బులు కట్టి జూమ్ కాల్ వినండి. విన్న తర్వాత మీకు నచ్చితే జాయిన్ కాండి. ఒకవేళ మీకు జూమ్ కాల్ నచ్చలేదంటే మీరు కట్టిన 450 రూపాయల డబ్బులు కానీ 350 డబ్బులు కానీ మీకు మళ్ళీ రిటర్న్ చేస్తాము అంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి వాళ్ళ దగ్గరికి డబ్బులు పోయినాయి అంటే తిరిగి రావు. వాళ్ళు చెప్తారు నమ్మకం కలిగించేదానికి డబ్బులు రిటర్న్ వేస్తాము, ఇబ్బంది లేదు అని చెప్పి, కానీ అవన్నీ కూడా రావు. ఇప్పుడు మీరు 500, 1000 కట్టారంటే తర్వాత మీకు డబ్బులు ఆశ చూపించి, ఉద్యోగం ఆశ చూపించి మళ్ళీ మీ దగ్గర నుంచి 500, 1000 రూపాయలు, 2000, 3000 అయితే తీసుకుంటారు. సో కాబట్టి ఇలాంటి మోసాల నుంచి జాగ్రత్త పడాలంటే మీరు ఒకటే చేయండి, ఏ కంపెనీ వాళ్ళైనా సరే మీకు కాల్ చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళకి చెప్పిన కంపెనీ పేరుని యూట్యూబ్లో వెతకండి. వెతికిన తర్వాత ఆ యొక్క కంపెనీ పేరుతో ఎవరైనా మోసపోయి ఉంటే వాళ్ళు వీడియోస్ అయితే చేసింటారు. ఇదిగోండి మేము ఈ యొక్క పలానా కంపెనీ లేకపోయినాము, పలానా కంపెనీ వాళ్ళు మాకు కాల్ చేస్తే మేము ఇంత డబ్బులు కట్టినాము, ఇంకా తర్వాత వాళ్ళు మాకు కాల్ చేయలేదు, మేము వాళ్ళకి కాల్ చేసినా కూడా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదు. సో కాబట్టి ఈ యొక్క కంపెనీ పేరు మీద మేము మోసపోయినాము అని చాలామంది కూడా యూట్యూబ్లో వీడియోస్ అయితే చేసింటారు. సో దాన్ని బట్టి అలాంటి వీడియోస్ మీరు చూడడం వల్ల మీకు అర్థమవుతుంది మీకు కాల్ చేసిన వాళ్ళు కూడా ఎంతవరకు పర్ఫెక్ట్, ఆ జాబ్ ఎంతవరకు నిజం అన్నది. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక లోకల్ యాప్ గురించి చాలా వీడియోస్ అయితే చేసిన, ఒక 10 వీడియోలు చేసిన. ఈ 10 వీడియోలకు కామెంట్లన్నీ ఏమొచ్చినాయి చెప్పండి? అంటే బయట వాళ్ళు మన సబ్స్క్రైబర్లు కానీ మన వీడియోస్ చూసిన వాళ్ళకి కాల్ చేసింటారు, ఇదిగోండి ఈ యొక్క పలానా జాబ్ ఉంది, ఈ జాబ్కి మీరు ఇంత డబ్బులు కట్టండి, ఈ విధంగా మీకు జాబ్ ఇస్తామని చెప్పిండ్రు. వాళ్ళు ఏం చేసిండ్రు అంటే తెలుసుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు అయితే
వాళ్ళు చెప్పిన ఏదైతే కంపెనీ వాళ్ళు చెప్పిన పేరు, కంపెనీ పేరు కానీ వాళ్ళు చెప్పిన ప్రాసెస్ కానీ ఏదైతే ఉందో దాన్ని యూట్యూబ్లో వెతికిండ్రు. ఒకవేళ వెతికినా లేదా వీళ్ళు వాంటెడ్గా అంటే అనుకోకుండా వీళ్ళు ఇలాంటి ఇదిగోండి లోకల్ జాబ్లో జరుగుతున్న మోసాలని నేను ఒక తమ్నెయిల్ పెట్టిన. ఆ తమ్నెయిల్ చూసింటారు. అది ఇది తమ్నెయిల్ ఏంటి, లోకల్ జాబ్ అంటే ఏంటి, జాబ్స్ ఏ విధంగా మోసం జరుగుతున్నాయని ఎవరొకరు తెలుసుకోవడానికి ఓపెన్ చేసింటారు. ఓపెన్ చేసిన తర్వాత ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. ఓహో, ఈ విధంగా డబ్బులు అడిగినవి ఈ విధంగా మోసాలు చేస్తున్నారా, ఈ కంపెనీ వాళ్ళు ఈ విధంగా మోసాలు చేస్తున్నారని. రేపు ఎప్పుడైనా సరే నా వీడియో చూసిన తర్వాత వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది అంటే, వాళ్ళకు కూడా ఇలాంటి ఫోన్ కాల్స్ ఏవైనా వచ్చినాయి అంటే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో నేను ఇంతకుముందు ఆల్రెడీ యూట్యూబ్లో ఒక వీడియో చూసినాను కదా, సో ఆ వీడియోకి సంబంధించే కదా వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేశారు, ఇలాంటి జాబ్స్ని నమ్మకూడదు, ఇలా వీళ్ళకు కాల్ చేసినప్పుడు మనం వీళ్ళకి డబ్బులు కట్టకూడదు, మోసపోకూడదు అనేది వాళ్ళకి ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. అందుకనే నేను నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి మీరు పాత వీడియోలు చూడండి. లేదంటే లోకల్ జాబ్స్ ట్రూ ఆర్ ఫేక్, లోకల్ జాబ్స్ ఫేక్ ఆర్ రియల్, లోకల్ జాబ్స్ చీటింగ్స్, లోకల్ జాబ్స్ స్కామ్స్ అని మీరు ఏం సెర్చ్ చేసినా కూడా అందులో 10 వీడియోలలో 3-4 వీడియోలు మనవి అయితే వస్తాయి. నేను ప్రతి తమ్నెయిల్కి కూడా నా ఫోటో పెట్టినాను, ఒకసారి చూడండి, మీకు ఐడియా వస్తుంది. నేను ఇంతవరకు ఎన్ని జాబ్స్లలో మోసపోయినాను, సో నాకు ఎటువంటి కంపెనీ పేర్లో చెప్పింటారు, నేను ఎంత డబ్బులు కట్టినాను అన్నది దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు, అన్న నా డబ్బులు పోయినాయి, నేను డబ్బులు కట్టినాను, నేను డాక్యుమెంట్స్ వాళ్ళకి పెట్టినాను, వాట్సాప్ చేసినాను, నేను మీ వీడియోస్ చూడకముందే ఎలా అంటే మీ వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళు కాల్ చేసిన అంటే వాళ్ళు నాకు కంపెనీ వాళ్ళు కాల్ చేశారు, కానీ మీ వీడియోస్ చూసి నేను రియలైజ్ అయినాను, సో ఇలాంటివన్నీ మోసాలని తెలుసుకున్నాను, మీ వీడియో చూడడం వల్ల నాకు డబ్బులు లాస్ కాలేదు, అంటే నేను జాగ్రత్త పడినాను అని కామెంట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు, మోసపోయిన వాళ్ళు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇదిగో యొక్క పలానా కంపెనీ నుంచి నాకు ఫోన్ వచ్చింది, ఇప్పుడే కాల్ చేశారు, నిన్న కాల్ చేశారు, ఇంత డబ్బులు కట్టమన్నారు, ఆ డబ్బులు కట్టాలన్నా వద్దా, ఆ జాబ్ నిజమేనా కాదా అని చెప్పి అడుగుతున్నారు. అలాగే వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అని కూడా జాబ్స్ అడుగుతున్నారు. ఇలాంటివన్నీ కూడా తెలుసుకోండి. ముందు మనం బ్లైండ్గా వెళ్ళిపోయి వాళ్ళు కాల్ చేసిండ్రు కదా మనం డబ్బులు కట్టినాం కదా అని అట్లా ఉంటే సరిపోదండి. డబ్బులు అనేది లాస్ అయిందంటే మళ్ళీ తిరిగి రాదు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకటి ఆలోచించండి, ఇప్పుడు జాబ్స్ ఇస్తామని కాల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 2-3 ఉంటారనుకోండి టీము, లేదా ఒకరే ఉంటారు అనుకోండి. సో ఈ ఒకరు ఒక 50 మందికి కాల్ చేసి ఉంటారు. 50 మందికి కాల్ చేసి ఒక్కొక్కరి దగ్గర నుంచి జాబ్ ఇస్తాము అని చెప్పి ఒక 500 డబ్బులు వేయించుకుంటారు. 500 డబ్బులు వేయించుకున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, 50 మంది దగ్గర నుంచి 500 డబ్బులు వేయించుకుంటే అక్కడ వాళ్ళకు ఈజీగా చాలా డబ్బులు వస్తాయి. సరే ఇప్పుడు 500 డబ్బులు వేయించుకున్నారు కదా, 500 డబ్బులు వేయించుకున్న తర్వాత వాళ్ళు ఒక మనిషి ఒక 50 మందిని మోసం చేశారనుకోండి, వాళ్ళకి ఒక మనిషి దగ్గర నుంచి 500 రూపాయలు కలెక్ట్ చేసుకుంటే 25,000 వస్తుంది వాళ్ళకి డబ్బులు. ఓకేనా, అంటే ఒక 1 మంత్ శాలరీ. సరే ఓకే, 25,000 బాగానే ఉంది. ఏది మోసం పేరుతో, జాబ్ పేరుతో మోసం చేసి ఒక 50 మంది దగ్గర 500 డబ్బులు ఇప్పించుకున్నారంటే, 500 డబ్బులు ఇప్పించుకున్న తర్వాత ఆ 50 మందికి కూడా ఒక వర్క్ అనేది పంపిస్తారు. నాకు కూడా పంపించారు. వర్క్ పంపించిన తర్వాత వాళ్ళు ఒక 20 రోజులు చేస్తారు వర్క్. 20 రోజులు వర్క్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ 3,000 డబ్బులు వేయించుకుంటారు. సో అలాంటప్పుడు 3,000 డబ్బులు ఒక మనిషి దగ్గర నుంచి వచ్చింది అంటే వాళ్ళకి 1,50,000 రూపాయలు. ఓకేనా, ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన మీకు నా పాస్ట్ వీడియోస్లలో చూసినట్లయితే 500 డబ్బులు కట్టించుకొని ఆ తర్వాత మళ్ళీ సార్ మీకు వర్క్ ఇచ్చాము కదా, మీకు ఫ్రీగా ల్యాప్టాప్ ఇస్తాము, ఫ్రీగా వైఫై ఇస్తాము, మీకు మళ్ళీ శాలరీ కూడా పడుతుంది, ఇదిగోండి రేపు నెల 2వ తారీఖు పడుతుంది అని చెప్పి చెప్తారు. 500 డబ్బులు కట్టించుకున్నాక 20 రోజులు పని ఇస్తారు. 20 రోజుల పని తర్వాత ఏమవుతుందంటే మనకు నమ్మకం వస్తుంది. నమ్మకం వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ సార్ మీరు ఒక 3,000 కట్టండి, వెల్కమ్ బోనస్ కింద కంపెనీ మీ దగ్గర నుంచి అడుగుతుంది. ఎందుకంటే కంపెనీలో 1000 మంది ఉన్నారు, 1000 మంది దగ్గర మొత్తం అందరి అమౌంట్ కంపెనీనే పెట్టాలంటే అది పైన రూల్స్ అనేవి ఒప్పుకోవు. కాబట్టి వెల్కమ్ బోనస్ అనే పేరుతో కంపెనీ మీ దగ్గర నుంచి 1000 రూపాయలు కట్టించుకుంటుంది. తర్వాత మళ్ళీ మీకు వెంటనే ఒక 1 అవర్ లోపల లేదంటే ఒక 1 డే లోపల 24 అవర్స్ లోపల మళ్ళీ మీకు రీఫండ్ అవుతుంది. మీకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారు కదా, ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్గా మళ్ళీ మీకు 1000 రూపాయలు అనేది రీఫండ్ అవుతుంది. సార్ ఖచ్చితంగా మీరు 1000 రూపాయలు 3,000 పే చేసుకోండి అంటారు. నేనైతే అక్షరాల 3,000 డబ్బులు కట్టిన, అది కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి అడిగి ఇప్పించుకొని కట్టిన. ఇప్పుడు ఈ 3,000 డబ్బులు నా దగ్గర నుంచి పోయింది కదా, మరి నాకు లాగానే ఇంకొక 50 మంది దగ్గర నుంచి ఇప్పించుకునింది అనుకోండి. ఓకేనా, ఒక అమ్మాయి జాబ్స్ పేరుతో 50 మంది దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 3,000 డబ్బులు ఇప్పించుకునిందంటే 1,50,000 అవుతుంది. ఇది ఒక 1,50,000. అంతకుముందు మనిషి కాడి నుంచి ఒక 500 ఇప్పించుకునింది, అదొక 25,000, అంటే 1,75,000
ఒక మనిషికి ఎటువంటి కష్టం చేయకుండా ఈజీగా వస్తుంది. మరి ఇప్పుడు ఇంతమంది ఫ్రాడ్ చేసిండ్రు కదా, అంటే ఈ ఒక్క మనిషి 50 మంది దగ్గర డబ్బులు ఇప్పించుకునేది. మరి అందరం కలిసి వాళ్ళ మీద కేసు పెడతామా అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ 50 మంది ఏ రాష్ట్రం వాళ్ళో తెలియదు. ఒకవేళ మన ఆంధ్ర తెలంగాణ అయినప్పటికీ కూడా ఏ ఊరు వాళ్ళో తెలియదు, ఏ జిల్లా వాళ్ళో తెలియదు. ఇప్పుడు ఒకటే ఊర్లో ఒక 20 మంది 30 మంది మోసపోతే అందరూ కలిసి ఒకటే స్టేషన్కి వెళ్ళి కేసు పెడతారు. ఓకేనా పాయింట్. ఇప్పుడు అట్లా కాకుండా ఎవరో అనామకుడు, నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు, ఈ మోసపోయిన 50 మంది ఒకరికొకరు తెలియదు. అలాంటప్పుడు పోతే 500 కదా పోయిందని చెప్పేసి అనుకున్నారు, జాబ్ ఇస్తాము అనిండ్రు, ఇచ్చిండ్రు. ఒక 20 రోజులు పనిచేసిన తర్వాత 3000 డబ్బులు కట్టించుకున్నాక ఆ 3000 డబ్బులు కట్టించుకున్న వాళ్ళు ఫోన్ ఎత్తలేదు అన్నప్పుడు మనం ఎవరికి వెళ్ళి కంప్లైంట్ చేయాలా? ఎవరికి కంప్లైంట్ చేయం, పోతే పోయింది 3000 కదా అని చెప్పి అంటాం. దానికోసం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ చేస్తామా? వాళ్ళు మనల్ని అరుస్తారు. ఏం రా చదువుకున్నావు కదా, తెలివి ఉందా లేదా, మరి నువ్వు 3000 డబ్బులు కట్టినావు, ఎట్లా కట్టినావు ఏంటి ఏమని. మరి ఆ 3000 మనం వదిలేసుకున్నాం అనుకోండి, మనలాగా వేరే వేరే ప్రాంతాలలో ఇంకా 50 మంది వదిలేసుకున్నారు. మరి అందరూ కలిసి కంప్లైంట్ ఇస్తారా? ఇవ్వలేరు. కానీ అక్కడ మోసం చేసిన వాళ్ళు ఏమైంది, 1,75,000 రూపాయలు సంపాదించుకున్నారు. ఇది ప్రాఫిట్ అయినా కాదా? మరి వాళ్ళు ఏమైనా వర్క్ ఇచ్చిండ్రా? లేదు. కాల్ ఏమైనా లిఫ్ట్ చేసిండ్రా? లేదు. మీకు ఏమైనా రెస్పాండ్ అయినరా? లేదు. మీకు జాబ్ ఇవ్వలేదు. సో ఓవరాల్గా మనకు లాస్ అయింది, వాళ్ళకు బెనిఫిట్ అయింది. సో కాబట్టి లోకల్ యాప్లో జరుగుతున్న మోసాలు అయితే ఇవే. అలాగని లోకల్ యాప్ తప్పులు పట్టడం లేదు. అలాగే వచ్చేసి లోకల్ యాప్లో అన్ని ఫ్రాడ్ జాబ్స్ అని నేను చెప్పడం లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. లోకల్ యాప్లో కొన్ని జాబ్స్ మాత్రమే, కేవలం కొన్ని జాబ్స్ మాత్రమే ఫ్రాడ్ చేస్తున్నాయి. కాబట్టి ఆ జాబ్స్ ఏంటివో మీరు ఒకసారి జాబ్లో జాయిన్ అయ్యే ముందు వాళ్ళు చెప్పిన కంపెనీ పేరు కానీ లోకల్ జాబ్స్ స్కీటింగ్ లోకల్ జాబ్స్ చీటింగ్స్, స్కామ్స్, ఫ్రాడ్స్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినారంటే మీకు ఎవరైతే కాల్ చేసింటారో వాళ్ళు చెప్పిన ప్రాసెస్ని ఆల్రెడీ వేరే వాళ్ళు మోసపోయింటారు కాబట్టి వాళ్ళు కూడా వీడియోస్ చేసింటారు. దాన్ని బట్టి మీకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది, మీకు తెలుస్తుంది, ఐడియా వస్తుంది ఈ కంపెనీకి నేను డబ్బులు కట్టాలన్నా వద్దా, వాళ్ళు నిజంగానే జాబ్ ఇస్తారా లేదని. సో కాబట్టి ఎవరైనా సరే జాగ్రత్త పడండి. ఓకేనా? సో ఈ వీడియోకి అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మళ్ళీ ఈ వీడియో చేస్తున్నానంటే చాలామంది కామెంట్లు పెడుతున్నారు, అందుకోసం ఈ వీడియో మళ్ళీ చేయాల్సి వచ్చింది. ఒకసారి మన పాత వీడియోలలో కామెంట్లు చూడండి, అన్నీ అవే ఉంటాయి. మోసపోయినటివి, మోసం జరిగినటివి, మోసం చేసినటివి, అలాగే మోసపోకుండా జాగ్రత్త పడినటివి కూడా ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఇలా మోసపోకండి. డబ్బులు కట్టేటివన్నీ ఫ్రాడ్, నమ్మగాకండి. ఇన్కేసు కొంతమంది అంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏవైనా ఉంటే చూడండి అని. నేను గత వారం రోజులుగా యూట్యూబ్లో మొత్తం సెర్చ్ చేస్తున్నా, ఒక్కటి కూడా జెన్యూన్ జాబ్ అయితే నాకు దొరకనే లేదు, అస్సలు ఒక్కటి కూడా దొరకలేదు. వీడియోస్ చూస్తున్నాను, అందులో ఉండే కాంటాక్ట్ నెంబర్లు, హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్లు కాల్ చేస్తున్నాను, ఒక్కటి కూడా జెన్యూన్ జాబ్ అయితే దొరకలేదు. ఇంకేస్ ఏదైనా దొరికిందంటే నేను డెఫినెట్గా మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో అలాగే వచ్చేసి లోకల్ జాబ్లో కొన్ని జాబ్స్ నుంచి అయితే జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఈ వీడియోకి అయితే ఇదే చెప్పాలనుకుంటున్నా. మీరు కూడా ఇలాంటి స్కామ్స్లలో ఇరుక్కున్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా కామెంట్ చేయడం వలన దీని తర్వాత వీడియో చూసేటోళ్ళు చాలామంది కూడా ఒక పక్క వీడియో రన్నింగ్లో వింటుంటారు, అలాగే కింద కామెంట్లు కూడా చూస్తుంటారు, ఇది ఎంతవరకు మోసపోతున్నారు ఏంటని. సో నేను చెప్పేది ఎంత ఇంపార్టెంట్, కింద మీరు కామెంట్లు పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పడం వల్ల నేను మోసపోయినా కాబట్టి మొత్తం అన్ని కంపెనీలని తప్పుపడుతున్నానని అనుకుంటారు. సో అన్ని జాబ్స్ ఫ్రాడ్ అని అనుకుంటారు. కానీ కింద కామెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఐడియా వస్తుంది, ఎవరైతే ఇలా తప్పుగా అనుకుంటారో నేను తప్పుగా చెప్తున్నానని వాళ్ళకి ఐడియా వస్తుంది, ఓహో ఈ చాలా మంది కూడా మోసపోతున్నారని, నిజంగానే జరుగుతున్నాయేమో అని. సో కాబట్టి ఎవరైనా సరే వీడియో చూసిన వాళ్ళు కామెంట్ పెట్టండి. ఓకేనా? ఈ వీడియోకి అయితే ఇదే చెప్పాలనుకుంటున్నా గాయ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్ ఆల్.